జై నాయ బ్రహ్మణ, జై జయ నాయ బ్రహ్మణ, జై నాయ బ్రహ్మణ. అన్న నేను మీ కొత్తపల్లి రవి. అన్న మనం చాలా రోజుల నుంచి ఈ మధ్యలో జిల్లాల వేదికగా చాలా వెళ్ళాలని నేను చాలా ప్రయత్నం చేసిన. మన గ్రూప్లో కూడా రాజ్యాంగపరమైన పోరాట వీరులు కూడా చాలామంది అన్న గ్రూప్ బాగుంది, మంచి సిస్టమేటిక్ మీద నడిపిస్తున్నారు, మంచి ఆలోచనతో ఉన్నారు అని అభినందించిన వాళ్ళని కూడా నేను అన్న మీ జిల్లాలకు వస్తా అన్న. మీ జిల్లాలో రావడానికి వారానికి నెలకొకసారి జిల్లా మీటింగ్ ఉంటుంది. అట్లా లేదన్న సందర్భంలో మీ జిల్లా వేదిక మీటింగ్ ఏర్పాటు చేయడానికి చాలామందిని అడిగినాను అన్న. ఏది ఏమైనా జిల్లా చైతన్యాలు మరి ఇప్పటిదాకా అయితే నేను ఫస్ట్ సిద్దిపేట పోయి వచ్చిన, మంచిర్యాల అంటే అదొక సందర్భం అనే పోయి వచ్చిన, అక్కడ కూడా కొంతమంది చైతన్యమైనరు. ఖమ్మం పోయి వచ్చిన, షెన్నింగంపల్లి పోయి వచ్చిన, ఇక్కడ కుక్కడపల్లి, ఇక్కడ అన్నిట్లో కొంచెం ఎక్కడెక్కడ అవకాశం పిలిస్తే అక్కడికి పోయి నా యొక్క విధి విధానాలు, రాజ్యాంగపరమైన పోరాట వీరులు అనేదానికి నేను ఎందుకోసం పెట్టిన పేరు, ఏం చేద్దాం ఏం చేయబోదాం అనే దాని మీద నాకు నా అవగాహన పంచుకుంటున్నాను మీ అందరితోటి. రాజ్యాంగపరమైన పోరాట వీరులం ఇంకెన్నాళ్ళని మనము ఆ నాయకుడు చేస్తారు, ఈ నాయకుడు చేస్తారని ఏదో సందర్భంలో వస్తాం, సపోర్ట్లు కొడతాం, ఇంటికి పోతాం, అయిపోతుంది కాదన్న. మనమంతా ఒక కుటుంబంలాగా ఎట్లయితే కష్టపడుతున్నామో, ఆ కుటుంబాన్ని ఎలా అయితే అభివృద్ధి చేసుకుంటున్నామో, కులాన్ని గురించి కేటాయించుకుందాం అన్న టైం అని మీ అందరినీ చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. కనీసం మన రాజ్యాంగపరమైన పోరాట వీరు గ్రూప్లో 1000 పైన ఉన్నారు. కనీసం అందులో నన్ను స్పందించకపోతే ఎట్లా అన్న? మీ అందరి ఆలోచనతోటే నేను పెట్టినా కదన్నా. నా ఆలోచన అయినా కానీ మీ అందరి అభిప్రాయాలతోటే కదా. మీరు చాలామంది చెప్తున్నారు కదా బాగుంది ఈ ఆలోచన విధానం అని. అట్లాంటప్పుడు మనం వేదికలు పెట్టుకుంటే అక్కడ వస్తాము, 50 మందో 100 మందో 200 మంది వస్తాము, పోతాము, అయిపోతుంది. కానీ ఎప్పటికీ మనం ఈ గ్రూప్లో ప్రతి సమస్య చర్చించుకుందామని, ఈ గ్రూప్లో ప్రతి ఒక్క వ్యక్తికి అవగాహన రహితమైన కులాని కోసం ఏం చేద్దాం, మన హక్కుల కోసం ఏం చేద్దాం, మన రాజకీయ చైతన్యం ఎలా ఉండాలి అని వాటి మీద మనకున్న అవగాహనలు పంచుకుంటున్నామన్నా. అందులోనన్నా కనీసం చైతన్యం అవ్వకపోతే ఎట్లా అన్నా? మనం ఒక ఆలోచన మనకు బలమైనది అన్నప్పుడు బలమైన వ్యక్తులము మనం కూడా కావాలి కదా నా గ్రూప్లో. ఎంతమంది ఉన్నాలో అందరి యొక్క బాధ్యత కులాని కోసం ఉంటుంది, మన కుటుంబం కోసం ఉంటుందన్న. కులానికి ఈరోజు జరుగుతున్న నష్టం మీ అందరికీ తెలుసు. మరి ఎందుకన్నా ఇంకా చైతన్యం కాకపోతే, ఇంకా ఎందుకన్నా మనకు ఇంకా మౌనాన్ని ప్రదర్శిస్తున్నారు, ఇంకా బాధ ఇట్లా అది అట్లా అనుకుంటూ కూర్చుంటాం. చైతన్యం కావాలన్నా. చైతన్యం కాకపోతే ఈ తరమైన సంతోషం ఉండాలేమో, వచ్చే తరమైన ఇంకా తిట్టుకునే పరిస్థితి వస్తుంది మనల్ని. మీరు ఎందుకు ఈ కులంలో పుట్టినరు, మీరు ఏం సాధించలేరు, ఇతర కులస్తులు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, మనం ఎందుకు చెందట్లేదు అని మనల్ని మనం ప్రశ్నిస్తారన్న మన పిల్లలు. మరి మా అవగాహన ఉన్న వాళ్ళము, ఆలోచన ఉన్న వాళ్ళము ఎందుకన్నా సైలెంట్ ఉండగలుగుతున్నాం? దయచేసి అర్థం చేసుకున్నానా, చాలా అర్థం చేసుకోవాలన్నా అన్న. ఈ విషయం మీద మీ అందరి కోసం మాట్లాడదామని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఏమన్నా ఎవరికి ఏమి బాధ కలగడం కాదు, బాధ్యత ఉండడం, బాధతోటే బాధ్యత వస్తుందన్న. నాకు బాధ్యత ఉందని మీ అందరి ముంగటిగా నేను ఒక కార్యక్రమం చేస్తానని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, బతిలాడుకుంటున్నా. అన్న మీ జిల్లాలకు నన్ను పిలిపియండి అని. అన్న పిలుస్తాం, అది పిలుస్తామని. కానీ ఏముందన్న, జిల్లా నాయకత్వము ఎందుకు సల్లబడుతుంది? ప్రతి జిల్లా నాయకత్వం ఎందుకు బలమైంది? మీ పోస్టులు ఏమీ తీసేయట్లేదు నేను, మీ హోదాలు ఏమి తగ్గియట్లేదు. అధ్యక్షులు ఉండండి, ఏ పోస్టులు ఉన్నా ఆ పోస్టులు ఉండండి, ఎట్లున్నా అట్లనే ఉండండి. కానీ సంఘానికి, కులానికి బలోపేతమైన నాయకులు కావాలన్నదే నా ఆలోచన అన్న. మీ అందరికీ కూడా తెలుసు. దయచేసి ఈ 33 జిల్లాలు ఎంతమంది ఉన్నారో అధ్యక్షులు, కార్యదర్శి, క్యాషియరు, ప్రధానాధికారి, ఈ 4 ఫోన్ నంబర్లు కనీసం గ్రూప్లోనే పెట్టండి అన్న. మీకు నేను రోజు ఫోన్ చేస్తా, మంచి చెడు మాట్లాడుకుందాం. లేదు మేమందరం మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పినా కానీ మీరు చెప్పండి, మీ ఫోన్ నెంబర్లు పెట్టి నాకు మన గ్రూప్లో, రాజ్యాంగపరమైన గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి. నేను మీకు వేదిక తయారు చేస్తాను హైదరాబాద్లో. చాలా రోజులు చేస్తున్నా, అంటే జిల్లా చైతన్యాలు కలిగినాక చేద్దాం అనుకుంటున్నా. కానీ ఇంకా లేట్ అవుతుందన్న. ఒక అడుగు బలమైనది ఉన్నప్పుడు బాధ్యత కూడా బలంగా ఉండాలనేది నా కోరిక అన్న. దయచేసి అర్థం చేసుకోండి. జిల్లా నాయకత్వాలు మీరు కొంచెం
అర్థం చేసుకొని నేను నాయకుడిని కావాలని లేదన్న, మీరు అందరు బలమైన నాయకులు కావాలన్నదే నా ఆలోచన అన్న. మనం 582కి ఒక గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి మనకు ఓటేసి పెద్ద మంచి నాయకుని ఎన్నుకుంటే ఏ గవర్నమెంట్కినైనా మనం నిలదీయడానికి హక్కు ఉంటుందని చాలా సందర్భంలో చెప్పినాను. అది చేయడానికి కోసము మీకు ఎంతవరకు నచ్చిందో నచ్చలేదో, నేను నా ప్రయత్నం కూడా వృధా అంటే కూడా చెప్పండి అన్న, నీ ప్రయత్నం వృధా అని నేను మానుకుంటాను. ఎందుకన్నా నేను మన గ్రూప్లో చాలామంది 10-15 ఒక పోస్ట్ వస్తే, ఒక ఆలోచన వస్తే, ఒక సమస్య వస్తే 10-15 మంది స్పందించుకుంటున్నారు. ఇంతకుముందు ఒక గ్రూప్కి టైం లిమిట్ ఉండే, టైం లిమిట్ లేదన్న. మీరు రాత్రి 9-10 గంటలకు ఇంటికాడికి వస్తారు, అన్ని పనులను ముగించుకొని ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి నైట్ కూడా చర్చించండి అన్న, నేను కూడా మేల్కొంటా, మీ అందరితో పాల్గొంటా. కాబట్టి దయచేసి 33 జిల్లాల నాయకత్వాలు బలోపేతం అయితేనే రాష్ట్ర అధ్యక్షునికి మంచి నాయకుడిని ఎన్నుకోగలుగుతామన్నా. జిల్లా మండలాలు, గ్రామాలు అన్నీ మీ జిల్లా నాయకత్వం చైతన్యమైతే ఆటోమేటిక్గా మీకు మండల నాయకులను మీరు సెట్ చేసుకోగలుగుతారు. మండల నాయకులు గ్రామ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుందాం. నేను ఏ మూలకు రమ్మనన్నా వస్తాను తెలంగాణ జిల్లాలో. నాకు బాగా ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదన్న, నేనే వచ్చుకుంటా, నా పైసలతోటే మీ ముందుకు వస్తా. నేను ఏదైతే కోల్పోతున్నామో నాకు నా అవగాహన మీతో పంచుకుంటానా. దయచేసి అర్థం చేసుకోండి. ఏది ఏమైనా మనం ఈ సంవత్సరంలో ఏదైనా బలోపేతమైన చైతన్యం కలిగించి రాష్ట్రాన్ని కదలియకపోతే ఇక మనం వచ్చే గవర్నమెంట్ ఎట్లా ఉంటుందో తెలియదన్న. కనీసం ఉనుకులు లేకుండా పోయేటట్టుంది మన కులాన్ని. చదువుకున్న మేధస్తులు కూడా ఉన్నారు, కానీ ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందిస్తారు. రిటైర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందిస్తామంటున్నారు. కానీ మన కులంలో ప్రతి ఒక్క వ్యక్తి స్పందించకపోతే ఇక వేరే మాట అంటే బాధ అనిపిస్తుంది. పుట్టి కులానికి ఒక బాధ్యతతో ఉందామన్న, ఈ కుల గౌరవాన్ని కాపాడుకుందామన్న, ఈ కులానికి ఉన్న మంచి ప్రేమతత్వాన్ని పెంపొందించుకుందామన్న. సమాజంలో ఏ కులానికి ఇంత స్వేచ్ఛ జీవిగా ఉన్నామన్నా. ప్రతి ఒక్కరిని గౌరవించుకునే రకంగా ఉన్నాము. ఈ గౌరవించుకునే మనల్ని మన ఐకమత్యంతో మనమే కించపరుచుకున్నట్టుగా కిందికి వెళ్ళిపోతున్నామన్నా. దయచేసి అర్థం చేసుకోండి. ఓడిపోతున్నామన్నా. మనం గెలవాలంటే మనం ఐకమత్యం కావాలన్నా. దయచేసి అర్థం చేసుకోండి. గెలుపు ఈజీయే, కానీ ఐకమత్యమే కష్టం అవుతుందన్న. ఈ ఐకమత్యం ఎలా అవుదామనేది మీరు ఏర్పాటు చేసి ప్రతి సమస్యకి, ప్రతి సందర్భానికి నాకు ఫోన్ చేయండి, మీతో నేను మాట్లాడతా. కనీసం మీ జిల్లా నాయకత్వంలో ప్రతి ఒక్క జిల్లా నాయకత్వాన్ని ఉన్న ప్రతి వ్యక్తులు స్పందించండి అన్న. నేను మీ జిల్లాకు రమ్మంటే సిద్ధంగా ఉన్నా. ప్రతి వారం ఏ జిల్లా అయినా వస్తా. లేదు మీ జిల్లా నాయకత్వం మొత్తం మాకు సపోర్ట్ చేస్తారు, రవేనా మీరు ఏదైనా మంచి వేదిక తయారు చేయండి అంటే నేను తయారు చేస్తాను. మంచి వేదిక తయారు చేస్తాను. హైదరాబాద్ సిటీలో పెడదామా, ఏ జిల్లా పెడదామా, ఎక్కడైనా పెడదామా, మీరు ఇచ్చిన ధైర్యాన్ని, నమ్మకాన్ని, ఈ కులాని కోసం చేసే ప్రయత్నాన్ని బలోపేతం అవుదామన్న. బలం లేకపోతే మన బాధ్యత సల్లగిలుతుందన్న. మనమే మన బాధ్యతను కింద పరుచుకుంటున్నామన్న. ఈ మధ్యలో నాయకులు అంటారు, ఒక ఆయన ఎక్కుతుంటే ఒక ఆయన కాలు వడ్డీ గుంజుతారు. కానీ మనం ఐకమత్యం అవుతనే కదన్నా ఒక కాలు వడ్డీ గుంజేది. కాలు వడ్డీ గుంజడం ఎందుకన్నా? కాదు కదా. నేను ఒకరు కాలు వడ్డీ గుంజలేదు, ఒకరిని కించపరిచేది లేదు. మనకున్న అవగాహనను పంచుకొని మీ అందరినీ ఒక చైతన్యవంతం చేయాలన్నదే నా జీవిత ఆశయం అన్న. అందుకే ఈ రాజ్యాంగపరమైన పోరాట వీరులను పెట్టుకొని దానికి కొటేషన్ తగ్గట్టు ఒక బాధ్యత ఉందామని మీరు నాతో పాటు మీరున్నారన్న. నేను ముఖ్యం కాదన్న, మీరు అందరూ ఉండడం కూడా నా అదృష్టం. చాలా సందర్భాలు చెప్పినాను. మీరు అందరూ కలిసి ఈ విధంగా పోదాం, ఈ విధంగా చేద్దాం, ఈ సమస్యకి పరిష్కరించుకుందాం అని మీలోని మీకు చైతన్యం కలగాలన్న. కలగకపోతే ఎక్కడ వేసిన గొంగడ అట్నే ఉంటుంది. పాత సామెతనే. దాన్ని ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతిగా మీరు ఏ రకంగా అంటే ఆ రకంగా ప్రయత్నం చేద్దామన్న. జిల్లా నాయకత్వాలు మెయిన్ బలమైన చైతన్యాన్ని ఇస్తే, బలమైన ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తే నేను కంపల్సరీ హైదరాబాద్ సిటీలో మంచి వేదిక తయారు చేస్తాను. నేను సిద్ధంగా ఉన్నా. దేవుడి దేవాల కొంతమంది మనకు ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు వచ్చిరన్న. నేనేమీ పెద్ద ఉన్న మా రాజుని కాదన్న, కానీ నాకున్న ఆలోచన విధానాన్ని కొంతమంది
ఇంత ఎంతో అంత మేము డబ్బు ఖర్చు పెడతాం. మీరు మీరు డేట్ ఫిక్స్ చేస్తే నేను దానికి ఖర్చు పెట్టుకుంటానని చాలామంది ముందుకొచ్చిరన్న. వాళ్ళు ఇప్పుడు పేరు చెప్పడం కాదు. రేపటినాడు వాళ్ళే మన ముందుకొస్తారు. కాబట్టి వాళ్ళిచ్చిన ధైర్యాన్ని, వాళ్ళిచ్చిన నమ్మకాన్ని మీ ముందుకు నేను వీడియో చేయగలుగుతున్నా అన్న. ఎందుకోసం అనంటే, అన్న అర్థం చేసుకోండి అన్న. మీ మన ఇంటి కోసం ఎట్లా కష్టపడతాం, పిల్లల భవిష్యత్తు కోసం ఎట్లా కష్టపడతాం, ఇది కూడా అంతే అన్న. మన కులాని కోసం మనం కష్టపడదాం అన్న. ఇంకా ఎన్ని రోజులు అన్న ఆ నాయకుడు ఈ నాయకుడు అని వెనుకబడుతున్నాం. ఇక్కడ మనమంతా నాయకులం అవుతాం. మన ఆలోచనను మనం నిలబెడుతుంది. మన నమ్మకాన్ని మనం బలోపేతం చేసుకుందాం. మన ఆలోచన విధానాన్ని నలుగురితోటి నాయకత్వ లక్షణాల కోసం మంచి నాయకుడిని ఎన్నుకుందామన్న. అది ధర్మబద్ధమైన ఓట్లతోటి మనం ఎన్నుకుందాం. మీరు ఇప్పుడు ఏ నాయకులు ఉన్నారో ఆ నాయకులు అందరూ పోటీ చేసినా పర్లేదు, కానీ గెలిచేది ఒకే నాయకుడు కాబట్టి అందరూ ఓటేసినాం కాబట్టి అందరూ నిలదీసే తత్వం ఉంటుంది. మాకు ఈ సమస్య మీద మీరు జిల్లాకి ఎంత స్పందించట్లేదు. కొన్ని జిల్లాలలో కొన్ని నాయకుల నాయకత్వాలకు కొన్ని జిల్లాల మండలాల అనుబంధమే లేవు. కావాలంటే రాండి నాతో మాట్లాడమంటే మాట్లాడతా, ఏ నాయకునితోనైనా మాట్లాడతా. కొన్ని జిల్లాలో ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క జిల్లాల నాయకత్వాలే సరిగ్గా లేవు. కొన్ని వార్డులు ఉన్నాయి కదా సరిపోతాయన్న. మరి జిల్లాలోకి రాష్ట్ర అధ్యక్షుడు అనుకున్నప్పుడు జిల్లా పేరుకే ముఖ్యం కాదు కదన్న. జిల్లా అనుబంధం ఉండాలి, మండలాల అనుబంధం ఉండాలి, తాలూకా అనుబంధం ఉండాలి. ఓన్లీ గేటర్ హైదరాబాద్ కొన్ని ఉండగా సరిపోదన్న. మొత్తం గ్రామస్థాయి నుంచి మనం అందరం కలిసిమెలిసి ఉంది ఒక మంచి నాయకత్వాన్ని బలోపేతం చేసుకొని హక్కుల కోసం మనం ఓట్లాడదాం. రాజ్యమేలటోళ్లను మన బాధ చెప్పుకొని మనకు బాధ్యతగా ఉండేటట్టు మలుచుకోవడానికి కోసమే చేసే ప్రయత్నం అన్న. ఈ ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకొని, మీరు నా ఒక్కరితోటి కాదన్న. నేను ఒక్కరిని పోయి ఎమ్మెల్యేకు ఫోటోలు దిగి పెట్టుకుంటే గొప్పని కాదన్న. నేను అది ముఖ్యం కాదనుకుంటున్నా. ఎందుకోసం అంటే మనం అందరం కలిసి ఒక అడుగులోంచి ఒక అడుగు వేసుకుంటూ పోయి ఒక చేతుల నుంచి ఒక చేతి కలుపుకొని జై నాయ బ్రహ్మణ, జై జై నాయ బ్రహ్మణ, జై నాయ బ్రహ్మణ అనుకుంటూ స్లోగన్ చేసుకొని పోతుంటే ఆ ఆనందం చాలా గొప్పగా ఉంటుందన్న. ఏ సమస్యకైనా పరిష్కార మార్గమే ఐకమత్యం. ఆ ఐకమత్యం కాంది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాదన్న. ఆ నాయకుడి మీద ఈ నాయకుడి మీద వేయకండి అన్న. మనం నాయకులం అవుదాం. అందుకే అన్న మిమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి. నా యొక్క ఆలోచన విధానాన్ని మీ జిల్లా నాయకత్వం కదలాలన్నా దయచేసి అర్థం చేసుకోండి. ఏ జిల్లా నాయకత్వమే చేయాలి, ఆ జిల్లా ఏమొద్దన్నా మనం చేసుకుందాం. ప్రతి జిల్లా నాయకుని ఆలోచన విధానంతో ఒక మంచి వేదిక తయారు చేయమంటే సిద్ధంగా ఉన్నానా. వచ్చే నెల రెడీ చేయమంటే చేసేస్తా. మీరు ఇచ్చే ఆలోచన విధానాన్ని పంచుకోండి. మన రాజ్యాంగపరమైన పోరాట వీరిలో 1000 మంది ఉన్నారు, కానీ ఎందుకు స్పందించట్లేదన్నా? మీకు బాధ్యత లేదన్నా? కులం గురించి మీకు కూడా ఆలోచన విధానం ఉన్నాయి, బాగుంటాయి కదన్నా. పంచుకోండి అన్న. గ్రూప్లో ఒక్కొక్క కొటేషన్ పెడితే ఒక్కొక్క వ్యక్తికి ఆలోచన విధానం పెరుగుతుంది. ఈ సందర్భం ఇట్లా చేద్దాం, ఆ సందర్భం చేద్దాం. ఒక చర్చా వేదికలు పెట్టుకోమని చాలాసార్లు చెప్పిన. చర్చా వేదిక కోసం మనము ఆ గ్రూప్ పెట్టుకున్నామన్నా. ఆ గ్రూప్ని బలోపేతం చేద్దాం, మన ఆలోచన విధానాన్ని బలోపేతం చేద్దాం. మనం అందరం ఐకమత్యమై సాధించడానికి కోసం మనమంతా ఏకం కావాలన్నా. ఏకం కానని రోజులు కష్టం అన్న. ఇప్పటికే 40 ఏళ్ళు పైన అయింది మన రిజిస్ట్రేషన్ చేయించి. వాళ్ళు ఎంతో గౌరవంగా అక్కడున్న పరిస్థితులను ఎన్నో అవమానాలతోటి ఆ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక స్థాయికి తీసుకొచ్చారన్న. ఆ స్థాయి నుంచి ఇంకో స్థాయికి పోదామన్న. మనము రాజకీయ స్థాయిలో మనం సరిగ్గా లేం. మనం వృత్తిలో నుంచి పెద్ద సెలూన్స్ వస్తున్నాయి. ఆ సెలూన్ దాటిగా మనం నిలబడాలంటే కూడా మన దగ్గర ఆర్థిక స్తోమత లేదు. కాబట్టి వాటన్నిటికీ మనమంతా ఏకమైతేనే పరిష్కార మార్గాని కోసం పోతుందన్న. పరిష్కార మార్గాన్ని మనమే చేసుకుందాం. ఆయన కాదు. నీ ఆలోచన ఏందో నా ఆలోచన ఏందో, నీ ఆలోచన ఏందో ఇంకో జిల్లా ఆలోచన ఏందో, అందరూ ఒక దగ్గర ఒక ఆలోచన విధమైన మంచి నిర్ణయంతో, మంచి ఆలోచన విధానంతో, మంచి బాధ్యతతోటి మన నుండి మన కుల హక్కుల కోసం ఉలిగిని కాపాడుకున్నాము. ఈ మధ్యలో చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. రాజ్యాంగంలో ఎవరైనా పని చేయొచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది, కానీ అది 19వ నంబర్, ఆర్టికల్ 19 నంబర్. దాన్ని తీసేయడం అంటారు. తీసేయమంటే ఎట్లా తీసేస్తామన్నా? అది ఏదైతే నంబర్ ఉందో దాని దగ్గర ఉన్న
మంచి చెడు కొన్ని కులాల ఆత్మగౌరవంగా బతకడానికి కోసం కొన్ని ఏర్పాటు చేసిన నంబర్ అది. ఆ నంబర్‌ని తీసేయడం కాకుండా సవరించుకునే విధానంగా మనం ఐకమత్యమై ఎమ్మెల్యేను, ఎంపీలను నిలదీస్తే ఆ సవరించుకోవడానికి హక్కు ఉంటది. నంబర్ తీసేయడానికి ఎవరికి హక్కు లేదన్న. చట్టం ఎప్పుడైనా, కోర్ట్ ఎప్పుడైనా ఆ నంబరు ఆత్మగౌరవాన్ని విధానాన్ని చెడగొట్టరన్న. అది దాన్ని కాపాడుతది. కానీ అందులో ఉన్న లొసుకులను మీరు ఇట్లా బతకండి అని చెప్పగలుగుతది. కానీ ఇట్లా కొట్టుకోమని చెప్పదు. కోర్ట్ ఎప్పుడని చెప్పదు. కానీ ఏందంటే దాన్ని మన ఆర్థిక ఇబ్బందిని, మా కుల అభివృద్ధిని, ఈ సంస్కృతి సంప్రదాయ పద్ధతులు మేము బతుకుతున్నాం కాబట్టి దీన్ని ఉనికి లేకుండా పోతది. మాకు ఏదైనా గౌరవమైన స్థానాన్ని మాకు కల్పించండి అని చట్ట సభలలోనే చర్చ పెట్టేస్తేనే మనకు మార్పు వస్తదన్న. ఈ చట్ట సభలలో మనం ఎప్పుడు మార్పు తీసుకొస్తాం? ఎమ్మెల్యేలను, ఎంపీలను నిలదీస్తున్నప్పుడే, మన బాధలను చెప్పుకున్నప్పుడే దీని యొక్క చర్చల అసెంబ్లీలో అయినా, లోక్సభలో చర్చిస్తే దీనికి రూపురేఖలు మారుతాయి. చాలా జీవోలు వచ్చినాయి ఇతర కులస్తులకు అన్నీ తెలుసు మీకు. అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు పేపర్లు చదువుతాం. అందరికి సలహాలు ఇస్తాం. కానీ మనకే సలహాలు ఇయ్యరు, ధైర్యాన్ని ఇయ్యరు, నమ్మకాన్ని ఇయ్యకూడదు. ఎట్లన్నా మనం మారకపోతే అన్న దయచేసి మీ అందరిని ప్రాధేయపడుతున్నా. జిల్లా నాయకత్వాలు ప్రత్యేకంగా జిల్లా నాయకత్వాలు మీ నలుగురు నంబర్లు అధ్యక్షుని, క్యాషియర్ది, కార్యదర్శి, ప్రధాన అధికారిది నంబర్ ఇవ్వండి అన్న. ఈ నంబర్ ఫార్వర్డ్ చేస్తే నేను మీతో మాట్లాడతా. మీతో మాట్లాడి మీరు ఆలోచన విధంగా ఒక డేట్ అన్ని సమస్యలకి పరిష్కార మార్గమున ఏదైనా ఒక డేట్ ఇస్తే ఈ నెల 2 నెలల్లో మీరు ఏడ వేదిక తయారు చేయమంటే ఆ జనాన్ని బట్టి వచ్చే వాళ్ళ నంబర్లను బట్టి నేను అన్నీ సమకూరుస్తాను. మరి మీరు దయచేసి నా ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోగలరని మీ అందరినీ పేరు పేరున ప్రతి ఒక్క జిల్లా నాయకత్వాన్ని 33 జిల్లాల నాయకత్వానికి దయచేసి నమస్కరించి చెప్తున్నాను. చైతన్యం అవుదామన్నా. దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లో మీ కొత్తపల్లి రవి. తప్పుగా ఉంటే క్షమించండి అన్న. అర్థం చేసుకోండి అన్న. రేపటి భవిష్యత్తు కోసం మనం ఎంతో బాధ్యతగా ఉండకపోతే కష్టమవుతుందన్న. ఓకే అన్న. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చైతన్యం కావాలని మీరందరూ నా యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోగలరని మిమ్మల్ని పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. దయచేసి మీ నంబర్లను షేర్ చేయండి అన్న. గ్రూప్లో రాజ్యాంగపరమైన పోరాట వీళ్ళ గ్రూప్లో షేర్ చేయండి అన్న. జై నాయ్, జై జై నాయ్, జై నాయ్, జై జై నాయ్ బ్రాహ్మణ, జై నాయ్ బ్రాహ్మణ, జై నాయ్ బ్రాహ్మణ, జై జై నాయ్ బ్రాహ్మణ.